హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆక్షన్ తర్వాత రివ్యూలో టీమ్ వైజ్ రివ్యూలో ఆక్షన్ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ గురించి తెలుసుకుందాం. వాళ్ళ స్క్వాడ్లో 25 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నారు. చూద్దాం. బ్యాట్స్మెన్ ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, మ్యాథ్యూ బ్రిడ్జ్కే, హిమత్ సింగ్, అక్షత్ రఘువంశీ, ముకుల్ చౌదరి. వికెట్ కీపర్స్ కెప్టెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, నికోలస్ పురన్, జాష్ ఇంగ్లీష్. ఆల్రౌండర్స్ ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, అర్షన్ కులకర్ణి, వనిందు అసరంగా. బౌలర్స్ మొహమ్మద్ షమి, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, అర్జున్ టెండూల్కర్, ఆండ్రిక్ నోకియా, నమన్ తివారీ. స్పిన్ బౌలర్స్ దిగ్వేష్ రాఠీ, మలిమాలం సిద్ధార్థ్. వీళ్ళ 25 ప్లేయర్స్ నుంచి ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్గా మిచెల్ మార్ష్ మరియు రిషబ్ పంత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఓపెనర్గానే మంచిగా ఆడతాడు. ఐపీఎల్లో ఓపెనర్గా మంచిగా ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే టామ్ మూడీ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను కానీ నా టీంలో కానీ రిషబ్ పంత్ ఉంటే T20 క్రికెట్లో నేను ఓపెనర్గానే పంపిస్తాను అని. కాబట్టి రిషబ్ పంత్ మైట్ బి ఓపెన్ విత్ మిచెల్ మార్ష్. నెంబర్ 3లో లెఫ్ట్ హ్యాండ్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్. నెంబర్ 4లో ఎయిడెన్ మార్క్రమ్ ఆర్ జాష్ ఇంగ్లీష్. ఏప్రిల్ 18 వరకు ఎయిడెన్ మార్క్రమ్ ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత జాష్ ఇంగ్లీష్ వస్తే జాష్ ఇంగ్లీష్ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే అతన్ని ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నారు కాబట్టి. అతను T20 క్రికెట్లో డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ కాబట్టి అతను ఆడే అవకాశం ఉంది. జాష్ ఇంగ్లీష్ ఎట్ నెంబర్ 4. నెంబర్ 5 ఆయుష్ బదోని. నెంబర్ 6 అబ్దుల్ సమద్. నెంబర్ 7లో వనిందు అసరంగా లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ శ్రీలంక. నెంబర్ 8లో ఆవేష్ ఖాన్. నెంబర్ 9లో మొహమ్మద్ షమి. నెంబర్ 10లో మయాంక్ యాదవ్. నెంబర్ 11లో షాబాజ్ అహ్మద్ ముందరికి ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఏదో కన్ఫ్యూజన్లో రాసేసాను నెంబర్ 11లో, కానీ అతను బ్యాటింగ్ కూడా బాగానే చేయగలడు. నెంబర్ 8లో ఆడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా దిగ్వేష్ రాఠీ. వీళ్ళ టీం ఫస్ట్ ప్లేయింగ్ 11 బాగానే ఉంది, కానీ మిడిల్ ఆర్డర్లో స్ట్రెంత్ కనబడదని లేదు నాకు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే బ్యాకప్స్ చూసుకున్నట్టయితే మ్యాథ్యూ బ్రిడ్జ్కే ఉన్నాడు, ఫారెన్ ప్లేయర్. అలాగే మొత్తం వీళ్ళది ఇండియన్ బౌలింగ్ లైనప్పే ఉంది. చూసుకుంటే ఆవేష్ ఖాన్, మొహమ్మద్ షమి, మయాంక్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, చాలామంది, మయాంక్ యాదవ్, చాలామంది ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు. ఒక ఫారెన్ బౌలర్నే కొనుక్కున్నారు. వాళ్ళు ఎవరంటే ఆండ్రిక్ నోకియా అని ఒక్కరినే ఈ ఫారెన్ బౌలర్ని కనుక్కున్నారు. కాబట్టి వీళ్ళు టోటల్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్నే ఆడించే అవకాశం ఉంది. ఆయుష్ బదోన్కి హిమ్మత్ సింగ్ అనే ప్లేయర్ ఉన్నాడు, ఢిల్లీ ప్లేయర్. అతను ఉన్నాడు బ్యాకప్. అలాగే అక్షత్ రఘువంశీ అనే ప్లేయర్ ఉన్నాడు. అతని గురించి వెంకటేశ్వర గారు ఒక పాడ్కాస్ట్లో చాలా హైగా రేట్ చేస్తున్నాడు. అతను చాలా సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉందంట. మరి చూడాలి ఎలా ఆడతాడో ఛాన్స్ వస్తే. అలాగే ముకుల్ చౌదరి అనే బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు. మరి ఇతను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. మోస్ట్లీ ఇతను బ్యాకప్గానే ఉంటాడు. అలాగే నమన్ తివారీ అనే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా ఉన్నాడు. మరి ఇతను ఫాస్ట్ బౌలర్స్కి బ్యాకప్గా ఉంటాడు. మరి మలిమాలం సిద్ధార్థ్ దిగ్వేష్ రాఠీకి బ్యాకప్గా ఉంటాడు. మరి ఎల్ఎస్డి అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని IPL వీడియోస్ కోసం.